కారం చిత్రంలోని కుర్చీ మడతపెట్టి పాట యూట్యూబ్ లో 600 మిలియన్ వ్యూస్ ను దాటింది. దాంతో ఈ పాట టాలీవుడ్ లో అత్యధికంగా వ్యూస్ సాధించిన పాటల జాబితాలో చేరింది. ఇంకా బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయిన బుట్టబొమ్మ, రాములో రాముల లాంటి హిట్ సాంగ్స్ సరసన చేరింది. అద్భుతమైన బీట్స్, కన్నుల పండువగా ఉండే విజువల్స్ అన్నీ కలిసి పాటను ఒక భారీ హిట్ గా మార్చాయి. ముఖ్యంగా మహేష్ బాబు, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ, హై ఎనర్జీ కొరియోగ్రఫీ ఈ పాటను ఫ్యాన్స్ ఫేవరెట్ గా నిలిపాయి. సంగీత దర్శకుడు తమన్ మరోసారి తన మ్యూజికల్ మ్యాజిక్ ను ప్రూవ్ చేశారు. మాస్ బీట్ కి మోడర్న్ మెలోడీస్ ని మిక్స్ చేయడం ఆయన ప్రత్యేకత. ఈ పాట మొదట తెలుగు ప్రేక్షకులను ఊపేసినా క్రమంగా దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు దీనిని విపరీతంగా వైరల్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. కుర్చీ మడతపెట్టి 600 మిలియన్ వ్యూస్ మార్కును దాటడం టాలీవుడ్ సంగీత రంగానికి మరో గొప్ప రికార్డ్. ఇప్పటి వరకు బుట్టబొమ్మ, రాములో రాముల మాత్రమే ఈ మైలురాయిని చేరాయి. ఇప్పుడు గుంటూరు కారం నుంచి ఈ పాట కూడా ఆ క్లబ్ లో చేరింది. భాషా పరిమితులను దాటి ఈ పాటను ఇతర రాష్ట్రాలు మరియు అంతర్జాతీయంగా కూడా ఎంతో మంది ఆస్వాదించారు. పాటలలోని బీట్స్, డాన్స్ మూమెంట్స్ మరియు మహేష్ బాబు, శ్రీలీల ఎనర్జీ ప్రపంచవ్యాప్తంగా పాటను ఫేమస్ చేశాయి. ఈ పాట విజయంలో సోషల్ మీడియా పెద్ద పాత్ర వహించింది. ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, యూట్యూబ్ షార్ట్స్ లాంటి ప్లాట్ఫామ్ల ద్వారా వేలాది మంది డాన్స్ కవర్లు, ఎడిట్స్, రీల్స్ చేశారు. ఫ్యాన్స్ క్రియేటివిటీ పాటను మరింత ట్రెండ్ చేసింది. డాన్స్ ఛాలెంజెస్, వైరల్ బీట్స్ వల్ల ఈ పాట రీల్స్ కోసం ఎక్కువగా వాడారు. సినిమా విడుదలైన నెలల తర్వాత కూడా పాట హైప్ తగ్గలేదు. ఇది పాట ఎంత పాపులర్ అయిందో చెప్పడానికి మంచి ఉదాహరణ. ఇంకా సోషల్ మీడియాలో ఈ పాట హైప్ తగ్గలేదు కాబట్టి ఈజీగా 700 మిలియన్ వ్యూస్ సాధిస్తుందని అంటున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.